ఈ ఎండాకాలంలో ఏమన్నా స్వీట్గా తినాలనుకుంటున్నారా? అయితే కేవలం టేస్టీనే కాకుండా హెల్తీగా చేసుకోండి. ఈరోజు నేను చేయబోతున్న పాయసం రెసిపీ వంటికి చలవ చేస్తుంది. అదేనండి, పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం. తినడంలో ఎంత రుచినో చేయడంలో కూడా అంతే ఈజీ. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో సగం కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి కడిగి నీళ్లను వంచేయండి. తర్వాత ఇంకొద్దిగా నీళ్లను వేసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానితేనే రెసిపీ బాగా వస్తుందండి. సగ్గుబియ్యం బాగా ఉబ్బాలి, అప్పటి వరకు మనం నానబెట్టుకోవాలి. ఇంకొక సైడ్ పెసరపప్పును నానబెట్టుకుందాం. సగం కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. సగం కప్పు సగ్గుబియ్యం, సగం కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు ఇష్ట ప్రకారం కొద్దిగా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు. ఈ పెసరపప్పును ఒకసారి కడిగి నీళ్ళను వంచేయండి. మళ్ళీ నీళ్ళను వేసి ఈ పెసరపప్పును కూడా నానబెట్టేసుకుందాం. పెసరపప్పు సగ్గుబియ్యం ఈ రెండు నానిన తర్వాత నెక్స్ట్ రెసిపీ చేద్దాం. తక్కువ అంటే తక్కువ 2 గంటలైనా నానబెడతానండి. నానబెడితేనే బాగుంటుంది రెసిపీ. 2 గంటల తర్వాత సగ్గుబియ్యం పెసరపప్పు బాగా నానిపోయాయి చూడండి. 2 గంటల తర్వాత కొంతమంది నైట్ కూడా నానబెడుతూ ఉంటారండి. మీరు కావాలంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. బాగా నానితే బాగుంటుంది రెసిపీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగం కప్పు సగ్గుబియ్యం, సగం కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 2 కలిపితే 1 కప్పు సగ్గుబియ్యం పెసరపప్పుకు 5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. 5 నుంచి 6 కప్పుల వరకు. నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇంకా పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను పెసరపప్పు దీంట్లోనే యాడ్ చేసి ఉడికిస్తున్నాను. కొంతమంది కుక్కర్లో కూడా ఉడికించి వేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పెసరపప్పు ఎక్కువగా మెత్తగా అయిపోతుంది. పెసరపప్పు సరిగా కనిపించదు. ఇలా చేయడం వల్ల పెసరపప్పు బాగా కనిపిస్తుంది. మీరు కావాలంటే ఆ మెథడ్ అయినా చేసుకోవచ్చండి. వేరుగా కుక్కర్లో వేసి పెసరపప్పును ఉడికించి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నీళ్లు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఈ విధంగా ఈ నురగ వచ్చింది కదండి, ఇది తీసేసి పడేద్దాము. కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఒక సైడు ఒక 2 కప్పుల వరకు పాలను బాగా మరిగించి కొద్దిగా చల్లారనిద్దాం. ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకుంటున్నానండి. 1 కప్పు పెసరపప్పు సగ్గుబియ్యానికి 2.5 కప్పుల వరకు 3 కప్పులైనా వేసుకోవచ్చు. స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఇష్టంగా తినేవారు 2.5 కప్పు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్ళని యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టి బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలండి. తీగపాకం అవసరం లేదు, కేవలం బెల్లం కరిగేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం పెసరపప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసి చూద్దాం. సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయింది. పెసరపప్పు చూద్దాం. పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది, కానీ ఇంకొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం పాకం యాడ్ చేసిన తర్వాత ఈ పెసరపప్పు ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది. అందుకని బాగా మెత్తగా ఉడికించిన తర్వాత బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. మధ్యలో కదుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లం పాకాన్ని వడగట్టి వేసుకోండి, లేకపోతే ఏమన్నా చెత్త ఉంటే వచ్చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకా 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కదుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం టీ స్పూన్ యాలకల పొడి, సగం టీ స్పూన్ సోంపు పొడి యాడ్ చేసుకోండి. బెల్లం రెసిపీస్లో సోంపు వేస్తే ఫ్లేవర్ బాగా ఉంటుందండి. చక్కెర దాంట్లో వేయరు సోంపు, కానీ బెల్లం దాంట్లో ఖచ్చితంగా సోంపు వేస్తే ఫ్లేవర్స్ బాగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు కదుపుతూ ఉడికించిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం కాంచి చల్లారబెట్టుకున్న పాలను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. కన్సిస్టెన్సీ కూడా మీ ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. ఈ పొజిషన్లో మనం పాలను కలిపితే, వేడిగా ఉన్నప్పుడు కలిపితే కొద్దిగా చల్లారిన తర్వాత పాయసం కన్సిస్టెన్సీ మళ్ళీ గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇక్కడ కొద్దిగా కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పీసులు చేసి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. మొత్తం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఈ కాజు, ఎండు ద్రాక్ష, కొబ్బరిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలో యాడ్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. టైం కొద్దిగా
సగ్గుబియ్యం పెసరపప్పు నానడంలోనే ఉంటుంది. నానబెట్టిన పెసరపప్పు సగ్గుబియ్యం అంటే తొందరగా అయిపోతుంది రెసిపీ. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ ఎండాకాలంలో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు రెసిపీ కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.